చూడండి, దేర్ విల్ బి సెట్ బ్యాక్స్ అండ్ ఫాల్స్ స్టార్ట్స్. అంటే ఏదైనా మొదలు పెట్టడానికి ముందు వచ్చేటటువంటి అవాంతరాలు మనకి చాలాసార్లు ఒక్కొక్కసారి ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని సెట్ బ్యాక్స్ అంటే డిఫికల్టీస్ అనేవి వాటిని అధిగమించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఫాల్స్ స్టార్ట్స్ అవుతాయి ఉంటాయి. అంటే తప్పుగా ప్రారంభించడం, పని రివర్స్లో ప్రారంభించారు, పని ముందు చేసి పని వెనకాల చేస్తే బాగుండని చెప్తా ఉంటారు కదా, అది ఫాల్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. దేర్ ఆర్ మెనీ హూ వాంట్ అగ్రీ విత్ ఎవరీ డెసిషన్ ఆర్ పాలసీ ఐ మేక్ యాజ్ ప్రెసిడెంట్. ఇక్కడ చాలామంది అగ్రీ అవ్వట్లేదట. ఎందుకని? ఇక్కడ తీసుకునేటటువంటి ప్రతి డెసిషను లేకపోతే పాలసీ, ఈయన చేసేటటువంటి పాలసీస్ అనేవి ప్రెసిడెంట్గా ఆయన చేసేటటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అగ్రీ చేయవలసినటువంటి పరిస్థితి లేదు. అండ్ వీ నో ద గవర్నమెంట్ కాంట్ సాల్వ్ ఎవరీ ప్రాబ్లం. ఇంకో విషయం ఏంటంటే ప్రతి సమస్యని గవర్నమెంటే వచ్చి మనకి ప్రతి సమస్యని గవర్నమెంట్ వచ్చి మాత్రమే సాల్వ్ చేస్తుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. అంటే మనకి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. మ్యాక్సిమం గవర్నమెంట్ వరకు వెళ్ళాం. ఎప్పుడైనా మన చేతులు దాటి ఉంటే గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది తప్ప మిగతా అన్నీ మనమే చేసుకునేవి. బట్ ఐ విల్ ఆల్వేస్ బి హానెస్ట్ విల్ యూ అబౌట్ ద ఛాలెంజెస్ వీ ఫేస్. కానీ ఎప్పుడైనా ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేయవలసి వస్తే కనుక నేను ఎంతసేపు ఎలా ఉంటానో ఆల్వేస్ బి హానెస్ట్, నీతిగా నిజాయితీగా ఆ ఛాలెంజ్ని నేను ఫేస్ చేస్తానని చెప్తున్నాడు. ఐ విల్ లిసన్ టు యూ ఎస్పెషల్లీ వెన్ వీ డిసగ్రీ. మీరు ఎప్పుడైనా నాతో డిసగ్రీ అయ్యారంటే నేను చెప్పింది అంగీకరించకపోతే కనుక దాన్ని కూడా వింటాను. అంటే మీ మీద ఏదైనా మనం చెప్పింది అబ్బాయి మీరు చెప్పింది అది కరెక్ట్ కాదండి అని చెప్పినా కూడా ఆ డిసగ్రిమెంట్ని కూడా నేను వింటాను, అగ్రీ చేస్తాను. దాన్ని వినడానికి లిజన్ చేయడానికి నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను అని చెప్తున్నారు. అండ్ అబౌవ్ ఆల్ ఐ విల్ ఆస్క్ యూ టు జాయిన్ ఇన్ ద వర్క్ ఆఫ్ రిమార్కింగ్ దిస్ నేషన్ the only way it's been done in America for 2021 years, block by block, brick by brick, closed hand by closed hand. ఇంకోటి చెప్తున్నాడు, అండ్ అబౌవ్ ఆల్ ఐ విల్ ఆస్క్ యూ టు జాయిన్ ఇన్ ద వర్క్ ఆఫ్ రిమైనింగ్ దిస్ నేషన్. ఈ పైన చెప్పిన వాటన్నిటి కోసం మీరందరూ కూడా నాతో చేతులు కలిపి కలిసికట్టుగా పని చేయండి అని చెప్పి ఏదైనా వర్క్ చేస్తే కనుక జాతి కోసం మనం ఏం చేయాలి? అందరూ కలిసికట్టుగా పని చేయాలి. ద ఓన్లీ వే ఇట్స్ బీన్ డన్ ఇన్ అమెరికా ఫర్ 221 years. 221 సంవత్సరాలుగా మన అమెరికాలో జరిగేటటువంటి పని అదే. ఏదైనా పని చేస్తే ఎలా చేయాలి? కలిసికట్టుగా అందరూ కలిసి చేయాలి పని. ఎలా చేస్తారన్నారు ఈ పని? బ్లాక్ బై బ్లాక్. ఒక బిల్డింగ్ కట్టారనుకోండి, ఏం చేస్తారో ఇటుకలు, బ్లాక్స్ అంటే ఇటుకలు ఏం చేస్తారో ఒకదాని మీద ఒకటి కట్టి నిర్మిస్తేనే ఒక భవనం అనేది తయారవుతుంది. ఆ భవనాన్ని తయారు చేయడానికి మనకి అందరి యొక్క హ్యాండ్స్ పడి దాన్ని తయారు చేస్తేనే ఆ బ్లాక్ బై బ్లాక్, అలాగే బ్రిక్ బై బ్రిక్ ఒక ఇటుక మీద ఇటుక పేర్స్తేనే ఒక పెద్ద బిల్డింగ్ అనేది తయారవడం జరుగుతుంది. అందుకని ఎప్పుడు కూడా మీ యొక్క సహకారాన్ని ఎలా ఇవ్వమంటున్నాడో చూడండి. క్లోజ్డ్ హ్యాండ్స్ బై క్లోజ్డ్ హ్యాండ్. అంటే క్లోజ్డ్ హ్యాండ్ అంటే కరుడు కట్టిన చెయ్యని అర్థం. క్లోజ్డ్ హ్యాండ్ అని అంటే మనకి ఏ పనిలోనైనా బాగా నిపుణత్వం మనం తీసుకుంటే అంటే బాగా నైపుణ్యాన్ని సంపాదిస్తే కనుక దాన్ని క్లోజ్డ్ హ్యాండ్ అని అంటాము. మీ యొక్క నిపుణత కలిగినటువంటి మీ యొక్క హ్యాండ్స్తో, మీ కరుడుగట్టినటువంటి చెయ్యలతో మీ యొక్క సహకారాన్ని నాకు అందించండి. ఈ ప్రతి ఇటుక పేర్చడానికంటే ఈ నేషన్ని నిర్మించడానికి మీరు చేసే ప్రతి పని వాళ్ళు ఎలా చేయమంటున్నారు? సహకారాన్ని అందించమంటున్నారు. మనం ఏదైనా నేషన్ కోసం, జాతి కోసం ఒక పని, ప్రతి పనికి కూడా ప్రజల యొక్క సహకారం లేకుండా ఏ పని కూడా జరగదు. అప్పుడు ఏం చేయమంటున్నాడు? మీ యొక్క నైపుణ్యత కలిగినటువంటి మీ హస్తాలని మాకు చేతిని అందించి నేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం, బాగా అభివృద్ధి కోసం మీరు ఎంతసేపు పని చేయండి అని చెప్తున్నాడు. వాట్ బిగన్ 21 months ago in the depths of winter can't end on this autumn night. ఎప్పుడు మొదలైంది ఈయన యొక్క క్యాంపెయినింగ్ కానీ, ఈయన చేసిన ఎలక్షన్ కోసం చేసినటువంటి ఈ ప్రాసెస్ కానీ ఇదంతా 21 నెలల క్రితం మొదలైందట. ఆ 21 నెలల క్రితం ఎప్పుడు మొదలైంది? వింటర్లో మొదలైనటువంటి ఈ ప్రయత్నం తను ప్రెసిడెంట్గా ఎలక్ట్ కావడానికి
వచ్చినటువంటి ఈ ప్రయత్నాలన్నిటికీ కూడా ఇంకా ఎండ్ అవ్వలేదట. ఎప్పటికీ ఎండ్ అవుతాయి? ఈ 21 మంత్స్ నుంచి ఈ ఆటమ్ ఎండ్, అంటే ఈ ఆటమ్ కాలంలో ఉండేటటువంటి, అంటే అవకరాల్చే కాలాలు ఆటమ్ అని అంటాం. ఈ ఆటమ్ నైట్ వరకు మీరు ఏదైతే ప్రయత్నాలు అలా కొనసాగిస్తూ ఉన్నారో ఈ రాత్రికి సఫల్యమైందంటే ఎలక్షన్ కంప్లీట్ అయింది. ఆ రోజుకి ఆయన 44th ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అనేది ఆ రోజుకైతే అక్కడికి ఎలక్ట్ అవ్వడం ఒకటే మాత్రం జరిగిందని చెప్తున్నాడు. దిస్ విక్టరీ ఎలాన్ ఈజ్ నాట్ ద చేంజ్ వి సీక్. అయితే నేను కోరుకున్నది ఏంటి? ఈ విక్టరీని సాధించేశాను, నేను 44th ప్రెసిడెంట్ని అయిపోయాను, నేను ఇది ఒక్కటి మాత్రమే నేను కోరుకోలేదు, మిగతా వాటిని చాలా వాటిని నేను కోరుకున్నాను అని చెప్తున్నాడు. ఇట్ ఈజ్ ఓన్లీ ద చేంజ్ ఫర్ అస్ టు మేక్ దట్ చేంజ్. మరి ఏం కావాలి? మనం చేసేటటువంటి మార్పు, దేనికోసం అయితే మార్పు కోసం కోరుకుంటున్నామో అది ఒక చేంజ్ కోసం చేసినటువంటి మార్పే. ఓకే, సారీ అమ్మా, ఇట్ ఈజ్ ఓన్లీ ఛాన్స్ ఫర్ అస్ టు మేక్ దట్ ఛాన్స్. ఇది ఒక ఛాన్స్ మాత్రమే. ఛాన్స్ అంటే అవకాశం. మార్పు కోసం మనకి వచ్చినటువంటి ఒక ఛాన్స్ పోయాక ఇంకో ప్రెసిడెంట్ వస్తే మనకి ఇంకా బాగుంటుందేమో అనే దానికి ఛాన్స్ అనేది వచ్చింది. మనకు ఛాన్స్ ఇచ్చారు చేంజ్ కోసం. దేనికోసం ఇచ్చారు? చేంజ్ కోసం మనకు ఛాన్స్ ఇచ్చారని చెప్తున్నాడు. అండ్ దట్ కాంట్ బి హ్యాపెన్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద వే థింగ్స్ వర్. ఒకవేళ అది జరగలేదనుకోండి, మనం ఏం చేయమంటున్నాడు? వెనక్కి ఏదైతే మీరు వెనక్కి వెళ్ళిపోమంటారో దానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. ఐ కాంట్ హ్యాపెన్ వితౌట్ యూ, వితౌట్ ఏ న్యూ స్పిరిట్ ఆఫ్ సర్వీస్, ఏ న్యూ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. అయితే మేము సాధించినటువంటి ఈ విజయం ఏదైనా ఉందో, ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ఈ విజయం ఏదైనా ఉందో అది వితౌట్ హ్యాపెన్ వితౌట్ యూ, అంటే మీరందరూ సహకారం చేయకపోతే ఒక కొత్త స్పిరిట్, సమాన్ అంటే కాల్ చేయడం, మన దేశభక్తి అనేటటువంటి ప్యాట్రియోటిజం అంటే దేశం పైన ఉండేటటువంటి దేశభక్తి. అందుకని దేశం పైన ఉండేటటువంటి ఒక భక్తి ఎలా చూపించబడినాడు? ఒక కొత్త స్పిరిట్తో, ఒక కొత్త ఉత్సాహంతో, ఉత్సుకతతో మీరు దేశం మీద దేశభక్తిని చూపించండి అని చెప్తున్నాడు. అలాగే ప్యాట్రియోటిజం ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, అదే మీకు ఉండేటటువంటి బాధ్యత కూడా ఉంది, దేశభక్తి ఉంది, దేశం పట్ల ఒక బాధ్యత కూడా ఉంది అని చెప్తున్నాడు. వేర్ ఈచ్ ఆఫ్ అస్ రిజాల్వ్స్ టు pitch in and work harder and look after not only ourselves but each other. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దేని చుట్టూ తిరుగుతూ ఉండాలి? స్పిరిట్ ఆఫ్ ప్యాట్రియోటిజం, దేశం పైన భక్తితో తిరుగుతూ ఉండాలి. అలాగే దేశం పట్ల రెస్పాన్సిబిలిటీ, బాధ్యతతో మెలుగుతూ ఉండాలి అని చెప్తున్నాడు. దానికోసం మనం ఏం చేయాలి? వర్క్ హార్డర్, ఒక స్థాయిలో మనం బాగా కష్టపడి పని చేయండి అని చెప్తున్నాడు అన్నమాట. మనం ఎవరికి వాళ్ళే పని చేసినా కూడా మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు పని చేయండి అని చెప్తున్నాడు. లెట్ us రిమెంబర్ దట్ ఇఫ్ దిస్ ఫైనాన్షియల్ క్రైసిస్ taught us anything, it's that we can't have a thriving Wall Street while Main Street suffers. ఒకసారి మీరు గుర్తుంచుకోమండి. రిమెంబర్ దట్ ఇఫ్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ taught us anything, ఇట్స్ దట్ వీ కాంట్ హ్యావ్ ఏ థ్రైవింగ్ వాల్ స్ట్రీట్ వైల్ మెయిన్ స్ట్రీట్ సఫర్స్. అయితే ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోమంటున్నాడు. అంటే కొన్నిసార్లు ఆర్థిక పరంగా కొన్ని సంక్షోభాలు వస్తూ ఉంటాయి. క్రైసిస్ అంటే సంక్షోభాలు, ఫైనాన్షియల్ అంటే ఆర్థికపరమైనటువంటి సంక్షోభాలు రావడం అనేది దేశానికి వస్తూ ఉంటుంది. అలాంటి ఏమైనా ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? థ్రైవింగ్ వాల్ స్ట్రీట్స్. మనం ఎంతసేపు ఏం చేస్తాం? దేనికోసం కృషి చేస్తూ ఉంటామో మన యొక్క చుట్టూ ఉండేటటువంటి మన స్ట్రీట్స్, అంటే మెయిన్ స్ట్రీట్స్, సబ్ స్ట్రీట్స్లా ఉంటాయి కదా, అడ్డదారులు అనేవి ఎప్పుడు కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు అంటే చిన్న చిన్న వీధుల్లో ఉండేటటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న సంపాదనా మార్గాలు ఏవి ఉంటాయో, ఆర్థిక మార్గాలన్నీ అవన్నీ బలపడుతూ ఉంటాయి. మెయిన్ స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మొత్తం మెయిన్గా సంపాదించేటటువంటి ఆర్థిక మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కష్టంగా ఉంటాయి, సఫర్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే కనుక ఇన్ దిస్ కంట్రీ వి రైజ్ ఆర్ ఫాల్ యాజ్ వన్ నేషన్ యాజ్ వన్ పీపుల్. మరి ఈ కంట్రీ అనేది ఎలా ఉంది? రైజ్ ఆర్ ఫాల్ అంటే మీకు ఈ కంట్రీ అనేది రైజ్ అయినా అంటే బాగా అభివృద్ధిలోకి వచ్చిన, ఫాల్ అయితే అంటే ఏమైనా అభివృద్ధి లేకుండా మొత్తం కిందకి దిగజారిపోయినా ఈ నేషన్ అనేది ఇలా ఉంది,
వన్ నేషన్ యాజ్ వన్ పీపుల్. అంతా కూడా కలిసికట్టుగా ఉండండి, అంటే కష్ట సుఖాల్లో సుఖ దుఃఖాల్లో కలిసిమెలిసి ఉండమంటారు కదా. అలాగే ఆర్థిక సంక్షోభం వచ్చేసినా, లేకపోతే బాగా ఆర్థికంగా అభివృద్ధి అయిపోయినా కూడా మీరంతా కూడా ఒకే దేశంతో ఒకే జాతి కనుక మీరందరూ ఒకటిగానే ఉండండి అని చెప్తున్నాడు. లెట్ us resist the temptation to fall back on the same partisanship and pettiness and immaturity that has poisoned our power for so long. మనం లెట్ us resist the temptation అంటే ఇలాంటి టెంప్టేషన్స్ ఏమైనా వచ్చినా, అంటే మనం ఒక్కొక్కసారి దేనికైనా టెంప్ట్ అయిపోతూ ఉంటాం. ఎలాంటి విషయాలైనా వస్తే కనుక, అలాంటి విషయాలు ఏమైనా వచ్చినప్పుడు టెంప్ట్ అయిపోకుండా మనం ఫాల్ బ్యాక్ ఆన్ ద సేమ్ పార్ట్నర్షిప్. ఏంటి పార్టిసన్షిప్ అంటే మనం పక్షపాత ధోరణి అని అంటాం కదా, దాన్ని పార్టిసన్షిప్ అని అంటూ ఉంటాం. అలాగే పెట్టినెస్ అంటే చిన్నతనం. అలాగే ఇమ్మెచ్యూరిటీ అంటే సరైనటువంటి మెచ్యూరిటీ లేకుండా ఉండేటటువంటి పరిపక్వత లేనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయట, పాయిజన్ చేస్తూ ఉంటాయి. మనల్ని కలుషితం చేసి మన బుర్రల్ని మనల్ని ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటాయి. అందుకని మన పవర్ కానీ ఎక్కువ కాలం ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ లేకుండా చూసుకుంటే కనుక మన యొక్క పవర్ అనేది చాలా లాంగ్ టైం ఉండడం అనేది జరుగుతుంది. లెట్ us రిమెంబర్ దట్ ఇట్ వాజ్ ఎ మ్యాన్ ఫ్రమ్ ది స్టేట్ who first cried the banner Republican Party to the White House, a party founded on the values of self-reliance and the individual liberty and national unity. ఇకనే మనల్ని అందరినీ రిమెంబర్ చేసుకోమంటున్నాడు, ఒకసారి గుర్తు చేసుకోండి. ఇదేంటి, ఏ మ్యాన్ ఫ్రమ్ దిస్ స్టేట్ హూ ఫస్ట్ క్యారీడ్ ద బ్యానర్ రిపబ్లికన్ పార్టీ టు ద వైట్ హౌస్. పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి వైట్ హౌస్కి ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే నిజంగా అది చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. అందుకని మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఈ రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో అది వైట్ హౌస్కి వచ్చింది. ఇలాంటి పార్టీ అనేది చాలా ఫౌండెడ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. అందుకని దీనికి ఏం కావాలి, సెల్ఫ్ రిలయన్స్ కావాలి. దేనికైనా రిలయన్స్ ఉంటే బాగా నమ్మకాన్ని కలిగి ఉండడం అనేది రిలయన్స్. అందుకని సెల్ఫ్ రిలయన్స్ ముందుగా ఏ పార్టీ అయినా ముందుగా వచ్చిందనుకోండి, ముందుగా వస్తే ఏం కావాలి, ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొని వాళ్ళు ప్రజల్లో పర్వాలేదు ఈ పార్టీ వాళ్ళు ఏదో కొంచెం మంచి చేస్తారనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ ఇండివిజువల్ లిబర్టీ అండ్ నేషనల్ యూనిటీ, దానితో పాటుగా స్వతంత్రంగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా లిబర్టీని కలిగి ఉండాలి. అలాగే నేషనల్ యూనిటీని కావాలి, మొత్తం జాతి అంతా కూడా యూనిటీతో ఉండాలి, సమైక్యతతోటి ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్తున్నాడు. దోస్ ఆర్ వాల్యూస్ దట్ వీ ఆల్ షేర్. ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనందరం కూడా షేర్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ వైల్ ద డెమోక్రటిక్ పార్టీ హ్యాస్ వన్ ఏ గ్రేట్ విక్టరీ టు నైట్. ఈరోజు డెమోక్రటిక్ పార్టీ అనేది సంపాదించింది ఏంటి, గ్రేట్ విక్టరీ, చాలా గొప్ప విజయాన్ని సాధించింది అని చెప్తున్నాడు. వి డూ సో విత్ ఎ మెజర్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ డిటర్మినేషన్ టు హీల్ ద వీడియోస్ దట్ హ్యావ్ హెల్డ్ బ్యాక్ అవర్ ప్రోగ్రెస్. మరి దీన్ని అంతటిని ఎలా బేర్ చేస్తారంటే, గొప్ప కృతనిశ్చయంతో మనం మన యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మంచి ప్రోగ్రెసివ్గా ఉండాలి. అంటే ఇక్కడి నుంచి చేసేటటువంటి ప్రతి పని కూడా ఎలా ఉండాలి, మంచి అభివృద్ధిని చేసేటటువంటిగా, దేశాన్ని డెవలప్ చేసేటటువంటి దానిగా ఉండాలి అని చెప్తున్నాడు. యాజ్ లింకన్ సెట్ టు ఎ నేషన్ ఫార్ మోర్ డివైడెడ్ దెన్ అవర్స్, వీఆర్ నాట్ ఎనిమీస్ బట్ ఫ్రెండ్స్. మరి లింకన్ ఏమని చెప్పాడంటే నేషన్కి, ఫార్ మోర్ డివైడెడ్ దెన్ అవర్స్, వీఆర్ నాట్ ఎనిమీస్ బట్ ఫ్రెండ్స్. ఏమని చెప్తున్నాడు, మన అందరినీ కూడా ముక్కలుగా ఉన్నప్పటికీ కూడా మనందరం ఏంటి, నాట్ ఎనిమీస్, మనమేమి ఎనిమీస్ అయితే కాదు, మన అందరం కూడా ఫ్రెండ్సే అని చెప్తున్నాడు. దో ప్యాషన్ మే హ్యావ్ స్ట్రైండ్, ఇట్ మస్ట్ నాట్ బ్రేక్ అవర్ బాండ్స్ ఆఫ్ ఎఫెక్షన్. అయితే మనకు ఉండేటటువంటి ఈ ప్యాషన్ ఏదైతే ఉందో, మనోభావం ఏదైతే ఉందో, అది ఎప్పుడు కూడా స్టాండ్గానే ఉండాలి. ఇది ఎప్పుడు కూడా
బ్రేక్అవుట్ అవర్ ఎఫెక్షన్, మన యొక్క బాండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో, మన యొక్క బంధాలని బాంధవ్యాలను నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా బ్రేక్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నాడు. అండ్ దోస్ అమెరికన్స్ హూస్ సపోర్ట్ ఐ హ్యావ్ యట్ టు ఎర్న్, ఐ మే నాట్ హ్యావ్ వన్ యువర్ ఓట్ టు నైట్ బట్ ఐ హియర్ యువర్ వాయిసెస్, ఐ నీడ్ యువర్ హెల్ప్ అండ్ ఐ విల్ బీ యువర్ ప్రెసిడెంట్ టు. అండ్ దోస్ అమెరికన్స్ హూస్ సపోర్ట్ ఐ హ్యావ్ యట్ టు ఎర్న్, అయితే కొంతమంది అమెరికన్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా కూడా నాకు సపోర్ట్ని ఇవ్వట్లేదు, వాళ్ళు నాకు సపోర్ట్ని ఇవ్వడానికి వాళ్ళు ఇంకా సిద్ధంగా లేరు అని చెప్పి చెప్తున్నాడు. ఐ మే నాట్ హ్యావ్ వన్ యువర్ ఓట్ టు నైట్, అందుకనే నేను మీ యొక్క ఓట్ని ఇంకా సంపాదించలేదు, బట్ ఐ హియర్ యువర్ వాయిసెస్, కానీ మీ యొక్క వాయిసెస్ ఏవైతే వినిపిస్తున్నారో వాటన్నిటినీ కూడా నేను వింటూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఐ నీడ్ యూ హెల్ప్, అంటే ఇంతవరకు నాకు ఎవరైతే ఓట్ చేసి గెలిపించడానికి తోడ్పడలేదో వాళ్ళందరూ కూడా ఏం చేయమంటున్నాడు, వాళ్ళందరినీ కూడా హెల్ప్ చేయండి, నేను ఇక్కడ స్థిరంగా ఉండడానికి హెల్ప్ చేయండి, ఓటు వేయకపోతే మానేశారని చెప్పి. ఐ విల్ బి యువర్ ప్రెసిడెంట్, నేను కూడా మీ ప్రెసిడెంట్నే, మీకు కూడా నేను ప్రెసిడెంట్నే అని చెప్పి ఒక మాటను చెప్తున్నాడు. అంటూ ఆల్ దోస్ వాచింగ్ టు నైట్ from beyond our shores, from parliament and places, to those who are huddled around radios in the forgotten corners of the world, our stories are singular, but our destiny is shared, and a new dawn of American leadership is at hand. మరి ఈరోజు ఎవరైతే ఈ రాత్రి పూట వాచ్ చేస్తూ ఉన్నారో మీ యొక్క షోర్స్ నుంచి, అలాగే మీ యొక్క పార్లమెంట్ నుంచి, మీ యొక్క వేరే వేరే ప్లేసెస్ నుంచి, వీటన్నిటినీ కూడా ఈ గ్రేట్ హార్డిల్స్ అన్నిటినీ, అవంతరాలన్నింటినీ కూడా దాటుకుని మీ యొక్క రేడియోస్ ద్వారా వేరే విధంగా వీళ్ళ అందరి ద్వారా మీరు వింటూ ఉన్నారో, ఈ ఎక్కడైతే ఇంకా మర్చిపోయినటువంటి ప్రపంచంలో ఇక్కడ వరల్డ్లో ఉండేటటువంటి ఏ పీపుల్ అయినా కూడా ఎక్కడెక్కడ ఇంకా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ స్టోరీస్, అలాగే అవర్ స్టోరీస్ ఆర్ సింగులర్, ఈ స్టోరీస్ అన్నీ కూడా సింగులర్ కావచ్చు, అంటే ఒక్కలుగా చెప్పొచ్చు, బట్ అవర్ డెస్టినీ ఈజ్ షేర్డ్, మా యొక్క డెస్టినీ అనేది మీకు షేర్ చేయబడుతుంది. అంటే డెస్టినీని చేరారా అని అడుగుతారు, అంటే మనకి కావాల్సినటువంటి గోల్ని రీచ్ అయితే అది డెస్టినీ అవుతుంది, అలాగే మీకు ఏదైతే ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటారో దాన్ని రీచ్ అయితే అది కూడా డెస్టినీ అవుతుంది. అండ్ ఏ న్యూ డాన్ ఆఫ్ అమెరికన్ లీడర్షిప్ ఈజ్ ఎట్ హ్యాండ్, అందుకనే ఈరోజు కొత్త డాన్ అంటే కొత్త సూర్యోదయం, అమెరికన్ లీడర్షిప్కి కొత్తగా ఏర్పడినటువంటి కొత్త శుభోదయం, లేకపోతే కొత్త సూర్యోదయం, ఎవరి కొత్త ప్రెసిడెంట్ గారికి ఇది ఒక కొత్త ఆహ్వానంలా చెప్తున్నాడు. టు దోజ్ who would tear the wall down, we will defeat you, అంటే ఇక్కడ దోజ్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ who would tear the wall down, మరి ఎవరైతే వాళ్ళలో కిందకి బాగా కింద స్థాయిలో ఉన్నారో, టు దోజ్ who seek peace and security, ఎవరైతే పీస్ కోసం అంటే శాంతి కోసం, అలాగే సెక్యూరిటీ భద్రత కోసం అడుగుతున్నారో, సీక్ చేస్తున్నారో, వి సపోర్ట్ యూ, వాళ్ళందరికీ కూడా నేను సపోర్ట్ చేస్తాను. అంటూ ఆల్ దోజ్ హూ హ్యావ్ వండర్డ్ ఇఫ్ అమెరికన్స్ బీకాన్ స్టిల్ వన్ ఎస్ బ్రైట్, ఏమని చెప్తున్నాడంటే ఎవరైతే ఆశ్చర్యంతో అమెరికా అనేది ఇంకా బర్న్గా అంటే బాగా బ్రైట్గా అత్యున్నతంగా తను ఇక వెలుగుని చూపించాలని అనుకుంటున్నారో, టునైట్ వీ ప్రూవ్డ్ వన్స్ మోర్ దట్ ద ట్రూ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ నేషన్ కమ్స్ నాట్ ఫ్రమ్ ద మైట్ ఆఫ్ అవర్ ఆర్మ్స్ ఆర్ ద స్కేల్ ఆఫ్ అవర్ వెల్త్, బట్ ఫ్రమ్ ద ఎండ్యూరింగ్ పవర్ ఆఫ్ అవర్ ఐడియాస్, డెమోక్రసీ, లిబర్టీ, ఆపర్చునిటీ అండ్ అన్యీల్డింగ్ హోప్. మరి ఈరోజు ఈ రాత్రి వీళ్ళు ప్రూవ్ చేశారట. ఏమని ప్రూవ్ చేశారు? వన్స్ మోర్ ద ట్రూ నైట్, నిజంగా ఇది నిజమైనటువంటి ట్రూ అయినటువంటి స్ట్రెంగ్త్గా ఈరోజు రాత్రి బలపడింది. దేనికోసం వీళ్ళకి ఏమేమి వచ్చినాయి ఈ స్ట్రెంగ్త్ అంటే, అవర్ నేషన్ కమ్స్ నాట్ ఫ్రమ్ మిడ్ ఆఫ్ అవర్ ఆర్మ్స్ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ అవర్ వెల్త్. మన దేశం అనేది ఏ విధంగా ఫామ్ అయింది అంటే, మిడ్ ఆఫ్ అవర్ వెల్త్ అంటే మన యొక్క ఐశ్వర్యం నుంచి, బట్ స్కేల్ ఆఫ్ అవర్ వెల్త్ అంటే ఎంత ఐశ్వర్యం సంపాదించామో అంటే అంత డెవలప్మెంట్ వచ్చింది అని మాత్రం కాదు.
బట్ ఫ్రమ్ ద ఎండ్యూరింగ్ పవర్ ఆఫ్ అవర్ ఐడియాస్. మరి మంచి పవర్, మంచి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా దేశం అభివృద్ధి. అంటే ఇన్ని డబ్బులు ఉంటేనే డెవలప్మెంట్ అయినట్టు కాదు, ఇంకో విధంగా కూడా మనకి డెవలప్మెంట్ అయినట్టే. ఫస్ట్ వన్ ఏంటి, డెమోక్రసీ అనేది ఉండాలి, అంటే ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంటి, లిబర్టీ అనేది ఉండాలి, అంటే మనకి అంటే ఎవరైనా సరే లిబర్టీని కలిగి ఉండాలి. నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఉండాలి, మంచి అవకాశాలు అనేవి ఉండాలి. అండ్ అన్యీల్డింగ్ హోప్, ఇంత మనకి మంచి ఆశతో, మంచి ఆశాభావాన్ని కలిగి ఉండాలి. ఆశ అనేది ఎప్పుడు కూడా అంతమైపోకుండా ఉండాలి. అలాంటి నేషన్ అనేది మనకి కావాలంటే ఓన్లీ వెల్త్ ఈజ్ నాట్ ఏ వెల్త్, బట్ దీస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆల్సో బి ఏ వెల్త్. దట్స్ ద ట్రూ జెన్యూన్ అమెరికా దట్ అమెరికా కెన్ చేంజ్. మరి నిజమైనటువంటి జెన్యూన్ అయినటువంటి అమెరికా, దట్ అమెరికా కెన్ చేంజ్, మరి అమెరికా అయితే చేంజ్ అవ్వచ్చు. అవర్ యూనియన్ కెన్ బి పర్ఫెక్టెడ్, మన యూనియన్ అనేది, మన యొక్క ఐకమత్యం అనేది పర్ఫెక్ట్గా మనకి ఉండడం అనేది అవసరం. వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ గివ్స్ us hope for what we can and must achieve tomorrow. మరి సాధించేసామో దానివల్ల మనకి ఏమొస్తుందట, హోప్ వస్తుంది, ఆశ వస్తుంది. హోప్ అంటే ఒక ఆశ, మనం ఇది సాధించాము అనేటటువంటి ఒక ఆశ అనేది మనకి వస్తుంది అని చెప్తున్నాడు. అండ్ వాట్ వీ కెన్ అండ్ మస్ట్ అచీవ్ టుమారో, రేపొద్దుటి కోసం ఏమనుకుంటాం, మనం రేపు ఏమి సాధించాలి, ఈరోజు ఇది సాధించేసాం సరే, మనకు ఒక హోప్ వచ్చింది, మరి రేపటి కోసం ఏం చేద్దాం, రేపేం సాధిద్దాము అనే దానికి కూడా ఒక హోప్ని పెట్టుకోమంటున్నాడు. దిస్ ఎలక్షన్ had many firsts and many stories that will be told for generations. మరి ఈ ఎలక్షన్ అనేది ఏమంటుంది, చాలా మొదలు ఇది, అలాగే మెనీ స్టోరీస్, చాలా కథలు జరిగినాయి. మరి ఇవన్నీ కూడా జనరేషన్స్గా చెప్పుకోవచ్చు ఈ ఎలక్షన్ జరగడానికి ముందు ఉన్నటువంటివని. బట్ వన్ దట్స్ ఆన్ మై మైండ్ టునైట్స్ అబౌట్ ఏ ఉమెన్ హూ క్యాస్ట్ హర్ బాల్టన్ ఇన్ అట్లాంటా. మరి ఇక్కడ ఉండేటటువంటి ఈ మైండ్ ఏదైతే ఉందో, ఆన్ మై మైండ్ టునాట్స్ అబౌట్ ద ఉమెన్. ఇప్పుడు ఈరోజు ఉమెన్ కోసం ఎవరైతే నా కోసం ఈ ఓట్ని క్యాస్ట్ చేశారంటే, క్యాస్ట్ చేయడం అంటే వేయడం, నాకు వేసినటువంటి ఎవరైతే ఉమెన్ నా కోసం బ్యాలెట్ని వేశారో అట్లాంట్లాలో ఉండేటటువంటి ఈ ఉమెన్ అందరికీ చెప్తున్నాడు. షీ ఈజ్ ఏ లాట్ లైక్ ఏ మిలియన్స్ ఆఫ్ అదర్స్ హూ స్టూడ్ ఏ లైన్ టు మేక్ దేర్ voice heard in this election except for one thing. On Nixon Cooper is 106 years old. ఇలా ఓట్ చేసినటువంటి వాళ్ళ ఉమెన్లో 106 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆన్ నిగ్జాన్ కూపర్ అనేటటువంటి ఈమె 106 సంవత్సరాల ఆమె కూడా తన కోసం ఈ బ్యాలెట్ దగ్గరికి వచ్చి తన యొక్క బ్యాలెట్ని వేసి, తన యొక్క ఓట్ని వేసి, తన యొక్క సపోర్ట్ని నాకు అందించిందని చెప్పి మొట్టమొదట ఆవిడకి తన యొక్క థ్యాంక్స్ చెప్తున్నాడు. నెక్స్ట్, షీ వాజ్ బోర్న్ జస్ట్ ఈ జనరేషన్ పాస్ట్ స్లేవరీ. ఎప్పుడు పుట్టింది, బానిసత్వం అనేది మన జనరేషన్కి ముందు బాగా అనుభవించినటువంటి వ్యక్తి, అప్పట్లో ఉండేటటువంటి ఆ స్లేవరీని అంతటినీ అనుభవించినటువంటి వ్యక్తి. ఏ టైమ్ వెన్ దెర్ వర్ నో కార్స్ ఆన్ ద రోడ్ ఆర్ ప్లేన్స్ ఇన్ ద స్కై, వెన్ సమ్ వన్ లైక్ హర్ కుడ్ vote for two reasons, because she was a woman and because of the color of her skin. ఎందుకని అంతగా ఓట్ చేయడానికి ఆవిడ 106 సంవత్సరాలు కూడా శ్రమపడి వచ్చింది అనేది చూసుకుంటే కనుక, అప్పుడు ఆమె పుట్టినప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి, స్లావరీలో ఉంది. ఆ టైంలో ఉండేటటువంటి పరిస్థితి ఏంటి, వెళ్ళి రావడానికి కార్స్ అలాంటివి ఏమీ లేవు, రోడ్డు మీద ఒక కారు వెళ్ళడానికి కూడా లేనటువంటి పరిస్థితి. పోనీ ఆకాశంలో ప్లేన్స్ ఏమన్నా ఎగురుతున్నాయా అంటే అక్కడ ప్లేన్స్ కూడా లేనటువంటి పరిస్థితి. కానీ ఆమె అంత వయసులో కూడా కష్టపడి ఆమె ఓట్ చేయడానికి ఎందుకు వచ్చిందంట, ఆమె హెయిర్ స్కిన్ కలర్, అంటే ఈయన ఆఫ్రికన్ కదా, అందుకని ఈయన యొక్క సేమ్ ఆఫ్రికన్ అమెరికన్ అయినటువంటి ఈ వ్యక్తి కోసం తను సేమ్ స్కిన్ కలర్ ఉన్నటువంటి వ్యక్తి పోటీ చేసి నిలబడ్డాడు, తనకి నా సపోర్ట్ని అందించాలి అని చెప్పి 106 సంవత్సరాల్లో కూడా తను చాలా ప్రయాసపడుతూ ఓట్ చేయడానికి వచ్చిందని చెప్పి చెప్తున్నాడు. అండ్ టునైట్ ఐ థింక్ అబౌట్ ఆల్ దట్ షీ సీన్ త్రూ అవుట్ హెర్ సెంచరీ ఇన్ అమెరికా. మరి అండ్ టునైట్ అంటే ఈరోజు రాత్రి వరకు నేను ఐ థింక్ అబౌట్ షీ సీన్ త్రూ అవుట్ హెర్ సెంచరీ ఇన్ అమెరికా. ఆమె ఈరోజు రాత్రికి చూస్తే కనుక
ఈ సెంచరీ అంటే ఆమెకి 100 సంవత్సరాలు నిండిపోయి 106 సంవత్సరాలు ఉంది. 100 సంవత్సరాలకి క్రితం అమెరికా ఎలా ఉందో ఆమెకు తెలుసు. 100 సంవత్సరాలు జరుగుతూ ఉండగా అమెరికా ఎలా ఉందో వాళ్ళు తెలుసు. 100 సంవత్సరాలు దాటిన తర్వాత అమెరికా ఎలా ఉందనేది షీ నోస్ ఎవ్రీథింగ్. అందుకని ఆమెకి ఒక శతాబ్దం కాలంగా అంటే ఒక 100 సంవత్సరాల కాలంగా అమెరికా అనేది ఎలా ఉందో షీ నోస్ వెరీ వెల్. ద హార్ట్ఏక్ and the hope, the struggle and the progress, the times we were told that we can't, and the people who pressed on with that American creed, yes we can అని చెప్తున్నాడు అన్నమాట. ద హార్ట్ఏక్ అండ్ ద హోప్. ఒక్కొక్కసారి ఏమొస్తుంది మనకి హృదయానికి బాధ కలిగించేటటువంటి విషయాలు రావచ్చు, పెయిన్ రావచ్చు. అలాగే ఒక్కొక్కసారి హోప్ రావచ్చు, ఆశ రావచ్చు, మనం ఇది సాధించగలమని చెప్పి ఆశ రావచ్చు. ద స్ట్రగుల్ అండ్ ద ప్రోగ్రెస్. ఒక్కొక్కసారి మనం స్ట్రగుల్ చేస్తేనే ప్రోగ్రెస్ కలగలం. కష్టపడకుండా ఏదైనా వచ్చేస్తుందా? ఏమీ రాదు. అందుకని స్ట్రగుల్ వస్తే నెక్స్ట్ ప్రోగ్రెస్ అనేది కనబడుతూ ఉంటుంది. ద టైమ్స్ వేర్ టోల్డ్ దట్ వీ కాంట్. మరి ఒక్కొక్కసారి ఏమని చెప్తూ ఉంటామో ఒక్కొక్క టైంలో వీ కాంట్, అబ్బే మన వల్ల కాదు, మేము చేయలేము అని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ద పీపుల్ హూ ప్రెస్డ్ ఆన్ విత్ దట్ అమెరికన్ క్రీడ్. మరి కొంతమంది అదే అమెరికన్ క్రీడ్ మీద అమెరికా ఇది మీద ఉండిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే ఎస్ వీ కెన్, ఇప్పుడు మనం చేయగలము అనేటటువంటి ఒక హోప్ని డెవలప్ చేసుకోమని చెప్పి. ఎట్ ఏ టైమ్ వెన్ ఉమెన్స్ వాయిసెస్ వర్ సైలెన్స్డ్ and their hopes dismissed, she lived to see them stand up and speak out and reach for the ballot. Yes we can. At a time when, మరి ఈ సమయంలో ఉమెన్స్ వాయిసెస్ ఎవరైతే సైలెంట్గా ఉండిపోయారో, మాట్లాడకుండా ఉండిపోయారో, వాళ్ళ యొక్క హోప్, ఆశ ఏదైతే ఉందో డిస్మిస్ అయిపోయిందో, ఆశ అనేది నిరాశ అయిపోయిందో, అలాంటి టైంలో షీమే ఏం చేసింది? ఆమె నిలబడి స్పీక్ అవుట్, బయటికి మాట్లాడింది. అండ్ రీచ్ ద బ్యాలెట్, ఓటు వేయడానికి బ్యాలెట్ వరకు వచ్చింది. అందుకని ఏం చెప్తున్నాడు? 106 సంవత్సరాల వయసులో ఆమె చేయగలిగింది ఇక్కడ ఉమెన్ చేయలేరా? అందుకని ఎస్ వీ కెన్ అని చెప్తున్నారు. వెన్ దేర్ వాజ్ ఎ డిస్పైర్ ఇన్ ద డస్ట్ బాల్ అండ్ డిప్రెషన్ అక్రాస్ ద ల్యాండ్, షీ సా ఏ నేషన్ కాంకర్ ఫియర్ itself with a new deal, new job and a new sense of common purpose. Yes we can. ఇప్పుడు చెప్తున్నాడు when there was a despair అంటే ఎప్పుడైనా మనకి డిస్పైర్ ఏర్పడిందంటే నిరుత్సాహం అనేది ఏర్పడితే కనుక ఇన్ ద డస్ట్ బాల్ అండ్ ద డిప్రెషన్ అక్రాస్ ద ల్యాండ్. ఇక్కడ ఒక్కొక్కసారి ఏదో టీకప్పులో తుఫాన్ లాగా ఒక ఎడారిలో వచ్చినటువంటి ఏదైనా తుఫాన్ లాంటిది వస్తే ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉండదు, అది వెంటనే డిజాల్వ్ అయిపోతుంది. షీ సా ఏ నేషన్ కాంకర్ ఫియర్. ఆమె ఏం చూసింది? తన యొక్క జాతి అంతటినీ కూడా కాంకర్ ఫియర్. కాంకర్ అంటే విజయాన్ని సాధించింది. దేని మీద విజయాన్ని సాధించింది? భయం మీద విజయాన్ని సాధించింది. అంటే భయం లేకుండా పోయింది. ఇట్ సెల్ఫ్ విత్ ఏ న్యూ డీల్. తనంతట తనగానే అది ఒక కొత్త న్యూ డీల్ అన్నమాట, ఒక కొత్త డీల్. న్యూ జాబ్స్ అండ్ ఏ న్యూ సెన్స్ ఆఫ్ కామన్ పర్పస్. కొత్త జాబ్స్ వచ్చినాయి, న్యూ సెన్స్ ఆఫ్ కామన్ పర్పస్, అందరికీ ఉపయోగపడాలి అనేటటువంటి ఒక కామన్ పర్పస్ ఉండాలి ఏ విషయమైనా అని ఒక కొత్త విషయం అనేది సృష్టింపబడింది. అందుకని ఎస్ వీ కెన్ అని చెప్తున్నారు. వెన్ ద బాంబ్స్ ఫెల్ ఆన్ అవర్ హార్బర్ అండ్ tyranny threatened the world, she was there to witness a generation rise to greatness and a democracy was saved. Yes we can. ఇక్కడ చెప్తున్నారు చూడండి, when the bombs fell on our harbor. ఎప్పుడైనా మనకి బాంబ్స్ అనేవి పడితే ఎలా ఉంటుంది? చాలా డిస్ట్రక్షన్ అయిపోతుంది. హార్బర్ అంటే సముద్రంలో పడవల్ని అది ఉంచేటటువంటి ప్రదేశాన్ని హార్బర్ అని పిలుస్తూ ఉంటాము. అలాంటి చోట్ల ఒక బాంబు వేస్తే ఏమవుతుంది? మొత్తం హార్బర్లో ఉండేటటువంటి వాడలన్నీ కూడా ఇది అవుతూ ఉంటాయి. మరి అలాంటి టైరనీ, క్రూరమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇలాంటి జరిగినప్పుడు, సంఘటనలు జరిగినప్పుడు వీటన్నిటినీ కూడా చూసింది. వీటన్నిటికీ కూడా సజీవమైనటువంటి సాక్ష్యం ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక జనరేషన్ రైజ్ అవడాన్ని ఆవిడ చూసింది. ఆమె తన యొక్క రైజ్ టు గ్రేట్నెస్ అండ్ డెమోక్రసీ వాస్ సేవ్డ్.
ఒక జనరేషన్ ఎలాగా ఒక గొప్పగా ఎదిగిన తర్వాత డెమోక్రసీ అనేది, ప్రజాస్వామ్యం అనేది రక్షింపబడింది. ఇదంతా కూడా ఆమె చూడడం అనేది జరిగింది. ఈ 106 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ మార్పులన్నింటినీ కూడా ఆమె సజీవమైనటువంటి ఒక సాక్ష్యం అన్నమాట. నేను ఏం చెప్తున్నాడు, ఎస్ వీ కెన్, మనం చేయగలమని చెప్తున్నాడు. షీ వాజ్ దేర్ ఫర్ ద bushes in the Montgomery, the horses in the Birmingham, a bridge in the Selma, and a preacher from the Atlanta who told a people that we shall overcome. Yes, we can. ఇంకా ఏమని చెప్తున్నారు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మాంటగ్నమీలో, అలాగే ద హోర్సెస్ ఇన్ ద బ్రిగ్హామ్లో, అలాగే ఏ బ్రిడ్జ్ ఇన్ ద సెల్మాలో, అండ్ ద ప్రీచర్ ఫ్రమ్ అట్లాంటాలో, అంటే మనకి ప్రీచర్స్ అంటే బోధకులు అని అంటారు కదా, మతానికి ప్రబోధించే వాళ్ళని ప్రీచర్స్ అని అంటూ ఉంటారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పారట, ఇవన్నీ కూడా వీ షల్ ఓవర్కమ్, వీటన్నిటినీ కూడా మనం అధిగమిద్దాము అని చెప్పి ఈ పైన చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందంట. దానివల్ల ఏం చెప్తున్నారు, వీళ్ళని బట్టి మనం అన్నిటినీ అధిగమించవచ్చని తెలుసుకుంటున్నాం కనుక ఎస్ వీ కెన్ అని చెప్తున్నాడు. ఏ మ్యాన్ టచ్డ్ డౌన్ ఆన్ ద మూన్, ఏ వాల్ కేమ్ డౌన్ ఇన్ బర్లిన్, ఏ వరల్డ్ వాజ్ కనెక్టెడ్ బై అవర్ ఓన్ సైన్స్ అండ్ ఇమాజినేషన్. ఒక మనిషి చంద్రుడిని తాకగలిగినా, లేకపోతే ఒక వాల్ అనేది బెర్లిన్ నుంచి కింద దాకా కట్టగలిగినా, అలాగే ఒక ప్రపంచం అనేది ఎలా, ఈ వరల్డ్ వాజ్ కనెక్టెడ్ బై అవర్ సైన్స్, ఇదంతా ఎలా జరుగుతుంది, మన యొక్క సైన్స్ అండ్ ఇమాజినేషన్ వలన. అంటే మనం చంద్రుడిపైకి వెళ్ళగలము అనేటటువంటి ఊహ రాబట్టే కదా దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి మనం చంద్రుడి దాకా వెళ్ళగలిగాము. ఇదంతా కూడా సైన్స్ వలన, మన యొక్క ఇమాజినేషన్ వలన జరుగుతుందని చెప్తున్నాడు. అండ్ దిస్ ఇయర్ ఇన్ దిస్ ఎలక్షన్ షీ టచ్డ్ హెర్ ఫింగర్ టు ఎ స్క్రీన్ అండ్ క్యాస్ట్ హెర్ హోట్ బికాజ్ ఆఫ్టర్ 106 years in America, through the best of times and the darkest of hours, she knows how America can change. ఇక్కడ అండ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం ఏం జరిగింది, ఇన్ దిస్ ఎలక్షన్, ఈ ఎలక్షన్లో ఆమె తన యొక్క ఫింగర్ని టచ్ చేసింది. దేనికి, టచ్ టు ఏ స్క్రీన్, మనకి కూడా అప్పుడు స్క్రీన్ టచ్ వచ్చినాయి కదా, టచ్ టు ఏ స్క్రీన్ని టచ్ చేసింది. అండ్ క్యాస్ట్ హెర్ ఓట్, క్యాస్ట్ అంటే ఓటు వేయడానికి క్యాస్ట్ అని అంటాం, తన యొక్క ఓట్ని క్యాస్ట్ చేసింది, వేసింది. బికాజ్ ఆఫ్టర్ 160 years, 106 సంవత్సరాల వయసులో ఆమె తన యొక్క ఓట్ని వేసుకుంది. ఎందుకు, ఇన్ అమెరికాలో వేసుకుంది. ద బెస్ట్ ఆఫ్ టైమ్స్ అండ్ ద డార్క్నెస్ ఆఫ్ అవర్స్, ఆమె ఏమేం చూసింది, చాలా బెస్ట్ టైమ్స్, మంచిగా ఉన్నటువంటి సమయాన్ని చూసింది, దేశం చీకట్లో కూరుకుపోవడాన్ని కూడా చూసింది. రెండింటిని ఆమె, అంటే గుడ్ టైంని బ్యాడ్ టైంని కూడా ఆమె అనుభవించి చూసింది 106 సంవత్సరాల్లో అని చెప్పి చెప్తుంది. షీ నోస్ హౌ అమెరికా చేంజ్, ఆమెకి అమెరికా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేంజ్ అయింది అనేది తనకి పెర్ఫెక్ట్గా తెలుసు అని చెప్పి చెప్తుంది. దానికి ఎస్ వీ కెన్ అని చెప్తున్నాడు, అంటే మేము దేన్నైనా చేయగలమని చెప్పి. అమెరికా వీ హ్యావ్ కమ్ సో ఫార్, వీ హ్యావ్ సీన్ సో మచ్, మనం చాలా ముందుకెళ్ళాం. అమెరికన్స్ అందరూ కూడా మనం ఎంతవరకు ముందుకెళ్ళగలమో, ఎంతవరకు అభివృద్ధిని సాధించగలమో అంతవరకు మనం అభివృద్ధిని సాధించామని చెప్తున్నాడు. వీ హ్యావ్ సీన్ సో మచ్, చాలా వాటిని మనం చూసాము. బట్ దెర్ ఈజ్ సో మచ్ మోర్ టు డూ, ఇంకా మనం చూడడానికి చేయడానికి సో మచ్, చాలా ఎక్కువ ఉంది, ఇంకా సాధించవలసింది ఎంత ఉంది, బోల్డ్ అంత ఉంది అని చెప్తున్నాడు. సో టునైట్ లెట్ us ask ourselves, అందుకని మనల్ని మనమే అడుగుదాము, ఈరోజు మనల్ని మనమే అడుగుదామని చెప్తున్నాడు. ఏమని, ఇఫ్ అవర్ చిల్డ్రన్ షుడ్ లివ్ టు సీ ద నెక్స్ట్ సెంచరీ, మరి మనం ఏం చేయాలి, మన పిల్లలు తర్వాత ఉండేటటువంటి శతాబ్దాన్ని చూడగలరా అని చెప్పి అని అడుగుతున్నాడు. మన పిల్లలు తర్వాత శతాబ్దాన్ని చూడగలిగేలాగా మనం చేయాలి అని చెప్పి, అంటే మన పిల్లలకి ఒక 100 సంవత్సరాల ఆయుష్ కంటే ఎక్కువ ఉండాలని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఇఫ్ మై డాటర్స్ షుడ్ బి సో లక్కీ టు లివ్ యాజ్ లాంగ్ యాజ్ యాన్ నిక్సన్ కూపర్, వాట్ చేంజ్ విల్ బి దే సీ, వాట్ ప్రోగ్రెస్ విల్ వీ హ్యావ్ మేడ్. ఒకవేళ నా డాటర్స్ అంటే ఒబామా గారి పిల్లలు కనుక అంత లక్కీ అయ్యుండి ఆమెలాగే ఎవరిలాగా
నిక్సన్ కూపర్ లాగా 106 years కానీ బతకగలిగితే 100 సంవత్సరాల తర్వాత మన దేశం ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత అభివృద్ధిని సాధిస్తుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ని సాధిస్తుంది అనేది చూడాలని ఉందని చెప్తున్నాడు. దిస్ ఈజ్ అవర్ ఛాన్స్ టు ఆన్సర్ దట్ కాల్. మరి ఇది ఈ ఆన్సర్ని, కాల్ని ఆన్సర్ చేయడానికి వచ్చినటువంటి ఛాన్స్ లాంటిది అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ అవర్ మూమెంట్, ఇదే మన యొక్క మూమెంట్ అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ అవర్ టైమ్ టు పుట్ అవర్ పీపుల్ బ్యాక్ టు వర్క్ అండ్ ఓపెన్ డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ అవర్ కిడ్స్ టు రీస్టోర్ ప్రాస్పెరిటీ అండ్ ప్రమోట్ ద కాజ్ ఆఫ్ పీస్, టు రీక్లైమ్ ద అమెరికన్ డ్రీమ్ అండ్ రీఫ్రేమ్ that fundamental truth that out of many we are one, that while we breathe we hope. మరి ఇక్కడ ఈ టైం ఇలా ఉంది, టు పుట్ అవర్ పీపుల్ బ్యాక్ టు వర్క్. ఇప్పుడు మన ప్రజలందరినీ కూడా తిరిగి వర్క్లోని పెర్ఫెక్షన్ అయ్యేలాగా చూడాలి. దానికి ఓపెన్ డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ అవర్ కిడ్స్, దానికోసం మన పిల్లలందరికీ ఒక మంచి అవకాశాన్ని కల్పించాలి, డోర్స్ అన్నీ ఓపెన్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాగే టు రెస్టోర్ ప్రాస్పెరిటీ, మనకి ఉండేటటువంటి ప్రాస్పెరిటీ అంతటిని కూడా మళ్ళీ తిరిగి సాధించాలి. అండ్ ప్రమోట్ ద కాజెస్ ఆఫ్ పీస్, శాంతికి కావాల్సినటువంటి కారణాలన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. టు రీక్లైమ్ ద అమెరికన్ డ్రీమ్ అండ్ రీఫర్మ్ దట్ ఫండమెంటల్ ట్రూత్ దట్ అవుట్ ఆఫ్ మెనీ we are one, that while we breathe we hope. ఇక్కడ మనం శ్వాసించేటటువంటి ప్రతి శ్వాస, మన యొక్క ప్రతి ఆశ, ఇదంతా కూడా దేనికోసం ఉండాలి, అమెరికా కోసం డ్రీమ్ చేస్తూ కళ్ళు కంటూ మనం దృఢమైనటువంటి అమెరికా కోసం చూస్తూ దాన్ని రీఎఫర్మ్ చేసుకుంటే దృఢంగా చేసుకుంటూ వీఆర్ వన్, మనం కూడా ఒకళ్ళు ఉన్నాము దీన్ని అభివృద్ధి చేయడానికని పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఆశని ప్రతి శ్వాసని అమెరికా కోసం చూడమని చెప్తున్నాడు. అండ్ వేర్ వీఆర్ మెట్ విత్ cynicism and doubts and those who tell us that we can't, we will respond with the timeless creed that sums up the spirit of the people, yes we can. మరి కొన్ని చోట్ల సైనిసిజం ఉంటుంది, అంటే బ్యాడ్గా ఉండేటటువంటి వాళ్ళని సైనిసిజం అని అంటాం. అలాంటి డౌట్స్ అలాంటి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి టెలస్ దట్ వీ కాంట్, మనం అలాంటివి చేయడం, మనం సైనిక్ కాదు అని చెప్తున్నాడు. అండ్ డౌట్స్ దట్ దోస్ హు టెల్ us వీ కాంట్ అని చెప్పమంటున్నాడు. వీ రెస్పాండ్ విత్ ద టైమ్లెస్ క్రీడ్, మాకు అలాంటివి చేయడానికి, బ్యాడ్ థింగ్స్ చేయడానికి మాకు ఖాళీ లేవు, వీఆర్ నాట్ బ్యాడ్ పీపుల్ అని చెప్పమన్నాడు. అండ్ సమ్స్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ పీపుల్లో మంచి స్పిరిట్ని వాళ్ళందరినీ ఉండేలాగా, వాళ్ళందరికీ మంచి స్పిరిట్ కలిగేలాగా చెప్పండి అని చెప్తున్నాడు. ఎస్ వీ కెన్, ఇది కూడా మనం చేయగలమని చెప్తున్నాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వెరీ లాస్ట్ వర్స్ మనకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.